శ్రావణ మాసంలో శివుణ్ణి ఈ విధంగా పూజిస్తే సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలనిస్తుందని ప్రతీతి. ఈ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తే ఎంతో మంచిది. అయితే కుదరని వారు ఇంటి వద్ద ఉండి కూడా ప్రశాంతమైన మనస్సుతో శివుణ్ణి పూజించొచ్చు. ఇక సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి పూజ చేయాలి. ఈ మాసంలో పరమేశ్వరుడికి పూజ చేసే ముందు వినాయకుడిని పూజించాలి. ఎందుకంటే వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగిస్తాడు. నుదిటిపై విభూతి లేదా భస్మాన్ని ధరించాలి. ఇది పవిత్రమైనదే కాకుండా చెడు దృష్టి మీ మీద పడకుండా కాపాడుతుంది. శివలింగానికి పాలతో అభిషేకం చేసి పూలు సమర్పించాలి. తర్వాత పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, జిల్లేడు పువ్వులతో పూజ చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. అంతేకాకుండా ఈ మాసంలో శివుడితో పాటు పార్వతీదేవిని కూడా పూజించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పార్వతీదేవికి దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. శ్రావణ మాసంలో సోమవారం నాడు ఎవరికైనా దానం చేయడం ఎంతో మంచిది. గుడిలో ప్రసాదాన్ని ఇతరులకు పంచడం ద్వారా కూడా పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించే వారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెప్తున్నారు. ఈ విధంగా శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో తొలతూగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.